కానీ ప్రభువు వారైతే గాడిద పిల్లను చూస్ చేసుకున్నప్పుడు ఎందుకు చూస్ చేసుకున్నాడంటే టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్. సో మనం తీసుకునే డెసిషన్స్ మన లైఫ్లో ఇట్ ఆల్వేస్ చెక్ దట్ మనము దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ జీవితంలో నెరవేరాలి అని అంటే మనం తీసుకునే డెసిషన్స్ వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఆయన గాడిద పిల్ల మీద కాకుండా వేరే ఏ వాహనాన్ని ఎక్కి వచ్చినా కూడాను ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాటకు వ్యతిరేకమైంది ఏది కూడా నెరవేరదు. ఎందుకు నెరవేరదు అంటే ఏదైతే మనము దేవుని వాక్యంలో నమ్మి విశ్వసించి చేస్తామో అది మాత్రమే ఫలింపునిస్తుంది. అందుకని ఇక్కడ పరిశీలించినప్పుడు ఆయన అలాంటి హ్యూమిలిటీని తీసుకొని స్టిల్ మనుషులు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నప్పుడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆయన సైలెంట్గా ఎవరికి కనపడకుండా ఎర్లీ మార్నింగ్ 4కో 5కో రావట్లేదు. మనుషులందరూ ఉన్నారు. అప్పుడు సిచ్యువేషన్ కూడా అంటున్నారు, ఏమంటున్నారు? గొప్ప జనసమూహం. 12వ వచనం, మరునాడు